నేను మళ్ళీ చేస్తున్నాను దీన్ని. ఓకే చెప్పండి. నా పేరు మోహన్ రెడ్డి అండి, పోచంపల్లి గ్రామం. ఇప్పుడు మాది ఒక 10 ఎకరాలు పసుపు ఉంది. ఈసారి ప్రతి సంవత్సరం ఎంత వేస్తారండి? ప్రతి సంవత్సరం 10 ఎకరాలు ఉంటుంది. ఓకే. ఈసారి మన ఎన్బిఎఫ్ ప్రోగ్రామ్ చేద్దామని సార్ మనకి ఈసారి ఇచ్చిండ్రు. దీన్ని నేను ఇంతకుముందు లాస్ట్ టైం అంటే నేను చాలా ప్రయోగాలు చేసిన, ఈ పశువుల వేరని ఇంకా వేరేదని అదని. కాకపోతే దీనికి నాకు ఏంటంటే వెయిట్ రాకపోయేది. తర్వాత ఏంటంటే మధ్యలో ఇది పురుగు, ఇది దుంపకుళ్ళు ఉండేది. ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా సార్ చెప్పినట్లు ఏది చెప్తే అది పొటాషియం అని అది అని ఇచ్చింది. ఏంటంటే చల్లకుండా నేను ఏంటంటే దామాగా ఇచ్చాను, అంటే కింద ఇట్లా వేసాము. దానివల్ల కింద ఎలా ఉంది చూడండి. ఇది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నేను జనవరి 14 నుంచి తీయడం స్టార్ట్ చేస్తా. ఆ తర్వాత మార్కెట్ కి ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత నాకు లాస్ట్ ఇయర్ కి తేడా ఇప్పటికి ఏంది అని తేడా అనేది నేను లాస్ట్ ఫిబ్రవరిలో మళ్ళీ ఒకసారి వీడియో చేసి చెప్తా. నాకైతే ఇప్పటికి మందం చాలా సంతోషంగా ఉంది. దీన్ని తీసి ఉడకబెట్టిన తర్వాత ఇది ఎట్లా గుంజుతుందా, మంచిగా వెయిట్ ఇట్లా క్వాలిటీ ఉంటుందా, అది మెయిన్. నాకు అదొకటి క్లారిటీ వచ్చింది అనుకో, దీన్ని మించిన ప్రోగ్రామ్ లేదు అని నేను అనుకుంటున్నా. దాన్ని సంతోషం అండి. అయితే మీరు మొత్తం ఎంత సాగు చేశారు మీరు పసుపు? ఈసారి 10 ఎకరాలు చేసిన. మన ప్రోగ్రామ్ 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు చేశారు. ఇది కాకుండా 7 ఎకరాలు చేశారు మీ సొంతంగా. అది సరే చూడండి అండి, దానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారు? దీనికి చాలా తేడా. ఇప్పుడు డబుల్ ఖర్చు. దీనికి ఏంటంటే తక్కువ 30,000లో మొత్తం ప్రోగ్రామ్ అయిపోతుంది. దానికి ఏంటంటే మనం పశువుల 2 తోడితే 30,000కి బార టైర్ లారే 35,000 కంటే అవే 75,000 దాకా వస్తుంది. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మీరు ఇవ్వాల్సింది పొటాషియాలు ఇవి ఇవ్వాలన్నీ ఇవ్వాల్సింది కదా. అట్లా మనకు డబుల్ ఖర్చు వస్తుంది. ఈసారి ఇది నేను చూసిన తర్వాత ఇప్పుడైతే నాకు 100% బెటరే. కాకపోతే దీన్ని తవ్వి ఉడకబెట్టి మార్కెట్కి పోయిన తర్వాత ఏందనేది నాకు ఒక క్లారిటీ రావాలి. అప్పుడు నేను సంతోషంగా ఉంటా. ఓకే, సంతోషం. మేము కూడా అదే. ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ ఏంటంటే కాలం మారిపోయింది కాబట్టి కాలం బాగా తేడా ఉంది, ఉల్టాగా. అవి మన చేతిలో లేదు. అది ఇక్కడ రేట్లు మన చేతిలో లేవు. రేట్లు కాదు అది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది చూడండి, ఇది అండి. ఇప్పుడు మనకు ఇక్కడ కాకుండా కింద దుంప దగ్గర చూడండి, ఇది దుంప దగ్గర చాలా బాగుంది. ఇట్లా దీనికి ఇంకా మనకు 2 నెలల టైం ఉంది. ఇది ఇంకా తయారు కావుతుంది. అదేలే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇట్లా చేశారు కదండి, మీరు ఇది కాకుండా మన ప్రోగ్రామ్ కాకుండా మీరు చేసిన అది ఆ పశువులు అట్లా దాంట్లో ఎలా ఉందండి? ఇది ఇంత డెవలప్మెంట్ లేదు. ఇంత లేదు. ఇంత లేదు. మనం ఇక తీసిన తర్వాత మనకు తెలుస్తుంది ఏందనేది. అదేలేండి. మా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా రైతుగా మీరు గమనించితే చాలా అనేది మేము చూస్తున్నామండి. ఎందుకంటే దాంట్లో నేను చాలా తృప్తిగా ఉన్నా. ఓకే. ఎందుకంటే నేను పసుపండి టైంలో నేను చాలా ప్రయోగాలు చేసిన. ఇదంతా కూడా మన ప్రోగ్రాంలో చేసింది. మొత్తం 1.5 ఎకరం ఉంటుంది విస్తీర్ణం. 1.5 ఎకరం కదా విస్తీర్ణం ఇది మొత్తం. ఇక్కడ 1.5 ఎకరం.